ఆట పాట మాట వేట తూట అంటారు. ఆటలు, పాటలు, మాటలు ఇవన్నీ అందరికి ఇష్టమే. బట్ ఇవన్నీ మనకి టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి. ఒక్కోసారి మనం ఆడలేం, బట్ ఆడేవాళ్ళని చూడగలం. ఒక్కోసారి మనం పాడలేం, పాడుతున్నోళ్ళవి వినగలం. సో ఒక్కోసారి ఇప్పుడు యాంకరింగ్ విషయంలో మాటలు అయ్యన్నీ కదా, సో మాట్లాడలేని టైం ఉంటుంది, మనకి మాట్లాడటం రాకపోవచ్చు. అటువంటిప్పుడు పక్కనోళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవి వింటాం మనం వాళ్ళ మాటలు. బట్ ఇవన్నీ వచ్చేసి ఒకళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు, చూడొచ్చు, వినొచ్చు. కానీ ఇలా మనం అవ్వలేకపోతాం. అవ్వాలనుకున్నా కూడా ఒక్కోసారి అది మనకి ప్యాషన్ కూడా అవ్వకపోవచ్చు. మనకి ఆడటం, క్రికెట్ ఆడటం ప్యాషన్ అవ్వకపోవచ్చు, కానీ ఆడే వాళ్ళు ఉన్నప్పుడు చూస్తాం. అది మనం అవ్వం. కాకపోతే ఆ పాత్ర చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు అలానే కొరియోగ్రఫీ. సో డ్యాన్స్ మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ చూస్తాం ఇష్టం ఉన్నా లేకపోయినా. ఒకసారి మనకి మన డ్యాన్సే మన వృత్తి అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు. ఇదంతా పక్కన పెడితే ఇవన్నీ టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి. ఆట పాట మాట వేట తూట అనేవి. బట్ పర్పస్ ఆఫ్ లైఫ్కి దూరం చేస్తాయి. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే జోకులు వేసుకోవటము, ఓ పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేయటం, అహర్నిశలు పాడుకుంటూనే ఉంటాం కాదు. ఏదైనా సరే అతివృష్టి అనావృష్టి సృష్టికి విరుద్ధాలు.